నదికి రాష్ట్ర ప్రయోజనాలు అనే వాడి ఏంటిది చాలా నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఎల్డర్స్ పూర్వీకులు డబ్బులు అనుకుని మన వాళ్ళ మీద ఫ్యూచర్ జనరేషన్స్ మీద చేస్తే ఇది డివిజన్స్. ఎవరో డివైడ్ చేశారు, స్టేట్ బాగానే ఉన్నది, అయిపోయింది. డివైడ్ అయిపోయి పర్వాలేదు, బ్రతుకుతాం. తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం బాగోకపోతే చాలా బ్యాడ్ ఇద్దరికి. రోజు తెలుగు రాష్ట్రాలు 11 కోట్ల జనాభా ఉన్నారు, 11 కోట్ల జనాభా ఉన్నారు. మనం హైదరాబాద్ని ఈవేళ కూడా ఎమోషనల్గా రియల్ క్యాపిటల్గా చూస్తున్నాం. మీరు ఎన్ని క్యాపిటల్స్ కట్టినా ఆంధ్రాలో ఏం పడవు, ఎందుకంటే అది ఒక సెంటిమెంట్. 60 సంవత్సరాలు బట్టి ఉన్నది, పాత ఎలా జరుగుతాయి. అందువల్ల నేను అనుకుంటున్నా ఇది చాలా అన్నెసెసరీ ఫైట్. ఇంకా అంత మేధావులు ఉన్నారు రాజకీయ నాయకులు అంటే. జాయింట్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మీరు వచ్చినప్పుడు సబ్సిడీ అది ఆలోచన చేయాలి. ఇది ఇతర రాష్ట్రాలకి లోకు అవుతుంది. కృష్ణా నది ఒక ఆంధ్ర తెలంగాణకే కాదు కదా, కర్ణాటక నుంచి వస్తుంది. తమిళనాడుకి ఏమన్నా టచ్ ఉన్నదా, మహారాష్ట్రకు ఉన్నదా నేను చెప్పను. కర్ణాటకకు మనకి తాలూకి తగులు ఉన్నాయి. సో ఇది అసలు డిబేట్ అనేది ఆలోచించవలసింది. ఇలాంటి బిటర్నెస్ తీసుకురావటం నేను చాలా పెద్ద పాలిటీషియన్స్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ వీడియోకి ఆ డిబేట్స్లో వెళ్తూ ఇష్టం లేదు. ఇది అనవసరమేమో. ఇది మన మధ్యనే మనం తెలుసుకోలేమా? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళు ఏదో కమిటీ పెట్టారు, ఆ కమిటీ అలా 3 సంవత్సరాలు చేస్తారు. ఆఖరికి ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారో మీరు నది వాళ్ళకి అప్పచెప్పిస్తారు, వాళ్ళు అవార్డు చేస్తారు. ఎంత ఆలోచించుకోవాలి. చాలామంది నేను ఆశ్చర్యపోతూ ఉంటా, మన పొలిటీషియన్స్ రిచ్ పీపుల్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. మన ఆంధ్ర నుంచి రోజుకి 500 మంది మూవ్ అవుతున్నారు హైదరాబాద్కి. అయితే హైదరాబాద్ సిటీ, జాబ్స్ దొరుకుతాయి, ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మెడికల్ ఫెసిలిటీస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉన్నది హైదరాబాద్లో. వైజాగ్ విజయవాడ కంటే, అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. అది ఢిల్లీకి ఎలాగ వస్తున్నారు, బీహార్ నుంచి, అన్ని చోట్ల నుంచి అలాగెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇది మనకి తెలుసుకోలేవా? నాకు అది పెద్ద ప్రశ్న అడుగుతున్నా. అది కాదండి రైట్, ఏంటి చేసేది? గోదావరి నీరు ఆంధ్ర నుంచి నాకున్న ల్యాండ్, నాకున్న వ్యవహారం అంతా ఆంధ్ర నుంచి నీరంతా తీసుకెళ్ళి గోదావరి నీరు రాయలసీమకి ఇస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఇవన్నీ ఇలా స్థిరంగా ఉంటాయా? రాష్ట్రాలు ఇప్పుడు ఉన్న 30, 29, 30 ఇంకే పెంచుతారు, గ్యారంటీగా పెంచుతారు. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు చేస్తే పెద్ద నాయకుడు కూడా బయటికి రాదు. అవన్నీ ఉన్నాయి ఫ్యూచర్లో. ఇది పర్మనెంట్ బోర్డర్స్ కాదు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆలోచించుకునేది ఇదేదో పర్మనెంట్ బోర్డర్స్ అయిపోయింది, ఎల్లకాలం ఉంటుంది. కొంచెం వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఫ్యూచర్లో ఇంకా డివిజన్స్ వస్తాయి. ఎలా వస్తాయని నేను చెప్పట్లేదు. ఒక టెండెన్సీ వచ్చింది అనుకోండి, ఇండియాలో 100 స్టేట్స్ ఉండాలి, తప్పేంటి? అమెరికాలో 50 ఉన్నాయి, మన చిన్న రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ 2 లక్షల మంది. రష్యాలో అన్నీ వస్తాయి. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇంకో చిన్న రాష్ట్రం వస్తే అక్కడ ఎగురుతూ ఉండవచ్చు. అందువల్ల 5 ఎంపీలు ఉన్న రాష్ట్రాలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. సో అందువల్ల నేను ఒకటే అడుగుతున్నా, ఇదంతా ఇంపార్టెంటా? ఇది మళ్ళీ తెలుసుకోలేము, పెద్ద విషయం. అంటే మీరు 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని కేంద్రం చేతిలో పెట్టారని అంటున్నారా సార్? కరెక్ట్. అది అనవసరం కదా, లోకు కదా. ఒకరి మీద ఒకరు ఛార్జెస్ చేసుకుంటాం. వాళ్ళు ఎలా చేస్తారు, ఈయన ఎలా చేశారు, వాళ్ళు ఎలా, ఏంటిది? మీరు డబ్బులు అనుకుందా పర్వాలేదు, ప్రజల మధ్య వివాదాలు తీసుకొస్తున్నారు కదా, అంత ఉపయోగమా? ఒక ఆటో డ్రైవర్కి విజయవాడలో, ఒక ఆటో డ్రైవరు హైదరాబాద్లో ఇదేదో చచ్చిపోతాడా? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఒక మనం బంగ్లాదేశ్కి 50,000 ఎకరం ఇచ్చాం, నోరు మోసుకొని ఇచ్చాం, నీరు ఇస్తాను, గంగా నీరంతా ఇస్తాను. ఇంకా చంపుతూ ఉంటే మిమ్మల్ని ఇది చేస్తా, ఇంకా నీరు ఇస్తాను. పాకిస్తాన్కి నీరు ఇస్తాను. మీకు తెలుసు కదా, నేనే చెప్పక్కర్లేదు కదా. ఇండస్ నది నీరు మంది. ఆ రోజు నెహ్రూ గారు మీకు ఇస్తున్నాం, స్నేహంగా ఉందామని 60లో మంచి అభిప్రాయంతో చేశాడు ఆయన. మంచి అభిప్రాయం చేస్తే కుదరలేదు. ఇవన్నీ చేశాక ఒక నది, కృష్ణా నది మధ్యన ఇంత రావాలా? నాకు అది ఎవరైనా చెప్తే నేను చెప్పేది తప్పంటే అలాగే నాకు అనిపిస్తుంది. ఇక్కడ అన్ని పార్టీలు కొంత రాజకీయ కోణంతో ముందు వెళ్తున్నట్లు ఏమైనా అనిపిస్తుందా సార్? 100% అది వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎంతకాలం పరిపాలించరు కదా. ఒక మనిషి 30 సంవత్సరాలు
ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటుంది, సీఎం పోయి 10, ఇంకో 5 సంవత్సరాలు లేకపోతే 2, అది పోతారు. తర్వాత ఈ తగులు మనకి అల్లుకుంటాయి, దీనికి తగు లాయర్లకి డబ్బు వస్తాయి. ఒక్కో హియరింగ్ ఒక లాయర్కి 10 లక్షలు 20 లక్షలు ఇస్తాడు. అది పోస్ట్పోన్ చేస్తాడు ఆర్బిట్రేషన్, అలా చేస్తాడు. దీనికి నెలకి ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ లాయర్లు వెళ్తారు, కూర్చుంటారు, ఫీజ్ ఫ్రీగా చేస్తున్నారు. వాళ్ళు పెద్ద లాయర్లు పెడతారు ₹1,00,00,000 రోజుకి. దేనికి? ఈ చెట్టు కింద తీసుకోవాల్సిన తగు ఏదో రకంగా అరేంజ్ చేసుకోవాలి. డిప్లొమసీ మీరు చేయలేకపోతే డిప్లొమాట్స్ తీసుకురండి, అన్నీ చేస్తారు. డిప్లొమాట్స్ తీసుకురండి వాళ్ళు విజయ్. సో నేను మీరు చెప్పేది డీటెయిల్స్గా వెళ్ళి అన్నీ చెప్తున్నారు. అదర్ పీపుల్ నన్ను విమర్శించవచ్చు, బట్ ఈజ్ ఇట్ కరెక్ట్ అన్న ప్రశ్న. యా, మాట్లాడదు సార్, అందరి అభిప్రాయం తీసుకుందాం. రఫీ గారు మీరేం చెప్తారు సార్ ఈ వివాదాల పరిష్కారానికి సంబంధించి?